తీసుకొచ్చిన అటవీ సంరక్షణ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమంటూ దాఖలైన కేసులో సుప్రీంకోర్టు ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. 1996 టీఎన్ గోదావర్మన్ కేసులో అడవి అనే పదానికి తాను ఇచ్చిన విస్తృత నిర్వచనాన్ని ప్రభుత్వాలు అనుసరించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. వ్యాపార సౌలభ్యం, గనుల త్రవ్వకం కోసం 15% అడవులను కంపెనీలకు దారదత్తం చేయడానికి అటవీ సంరక్షణ సవరణ బిల్లు తెచ్చారన్నది పిటిషనర్ల ఆరోపణ. 1980 నాటి సంరక్షణ చట్టంలో స్పష్టమైన నిర్వచనం కూడబడినందున వల్లనే గోదావర్మన్ కేసులో అడవి తాను ఇచ్చిన విస్తృత నిర్వచనాన్ని ప్రభుత్వాలు అనుసరించాలని ప్రభుత్వ సర్వోన్నత న్యాయస్థానం తాజాగా ఆదేశించింది. నీలగిరి అడవులను అక్రమ కలప వ్యాపారం కోసం నరికివేయడాన్ని ప్రతిఘటిస్తూ గోదావర్మన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ కేసు విచారణ సందర్భంగా న్యాయస్థానం జాతీయ అటవీ విధానాన్ని సమీక్షించింది. అడవి అనే పదానికి నిఘంటువు అర్థాన్ని పరిగణలోకి తీసుకోవాలని, ప్రభుత్వ రికార్డులో ఫారెస్టుగా పేర్కొన్న ప్రాంతాలన్నింటినీ అటవీ భూములనే పరిగణించాలని ఆదేశించింది. రిజర్వ్డ్ అడవుల హోదా ఉన్న భూములను కేంద్రం అనుమతి లేకుండా నాన్ రిజర్వ్డ్ అడవులుగా మార్చి అటవీయేతర కార్యక్రమాలకు ఉపయోగించకూడదని రాష్ట్రాలను ఆదేశించింది. అడవుల నరికివేత, అటవీ భూముల్లో గనుల త్రవ్వకాలు సాగించడం వల్ల 1951-80 మధ్య 43 లక్షల హెక్టార్ల మేర అటవీ భూములు తిరిగిపోయాయి. 1996లో సుప్రీం తీర్పు వెలువడిన తర్వాత ఆ నష్టం 40,000 హెక్టార్లకు పరిమితమైంది. ఈశాన్య రాష్ట్రాల నుంచి కలపను భూజల రైలు మార్గాల్లో రవాణా చేయడాన్ని సుప్రీం నిషేధించింది. ఆ క్రమంలో తీసుకువచ్చిన 2023 అటవీ సవరణ చట్టం గతంలో అడవికి కోర్టు ఇచ్చిన నిర్వచనాన్ని మార్చేయాలని చూస్తుంది. అటవీ సంరక్షణ చట్టం 1980 ప్రకారం ఫారెస్టుగా నోటిఫై చేసిన ప్రాంతాలన్నీ ఆ చట్టం పరిధిలోకి వస్తాయి. వాటిని రక్షిత అరణ్యాలుగా పరిగణిస్తారు. అయితే 2023 సవరణ చట్టం 10 హెక్టార్లకు పై వరకు అటవీ భూమిని అటవీయేతర ప్రయోజనాలకు వినియోగించడానికి వీలు కల్పించదలిచింది. తీవ్రవాదం ప్రబలుతున్న చోట్ల ఈ మినహాయింపు 5 హెక్టార్లకు పరిమితం చేసింది. రక్షణ, పారామిలిటరీ దళాల కోసం, జాతీయ భద్రతా సంబంధ మౌలిక వసతుల నిర్మాణం, ప్రజోపయోగ సర్వీసుల వినియోగం కోసం అటవీ భూములను వినియోగించే వెసులుబాటు కల్పిస్తోంది. రైల్వే ట్రాక్ వెంట, రహదారుల వెంట 0.10 హెక్టార్ల విస్తీర్ణంలో చెట్లను, అటవీ భూములను అటవీయేతర ప్రయోజనాలకు వినియోగించవచ్చని పేర్కొంది. అంతర్జాతీయ సరిహద్దు, ఆధీన రేఖ వెంబడి 100 కిలోమీటర్ల పరిధిలోని అటవీ భూములకు మినహాయింపు ఇస్తుంది. 2023 సవరణ చట్టంలోని ఈ నిబంధనలు ఈశాన్య భారత అడవులకు గొడ్డలి పెట్టు అవుతాయని పర్యావరణ ఉద్యమకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 1996లో సుప్రీంకోర్టు తీర్పు అటవీ భూములకు కల్పించిన రక్షణను 2023 సవరణ చట్టంలోని మినహాయింపులను నిర్వీర్యం చేస్తాయని విమర్శిస్తున్నారు. ఉదాహరణకు, మేఘాలయలోని అంతర్జాతీయ సరిహద్దు నుంచి 100 కిలోమీటర్ల పరిధిలోని అటవీ భూమిని ప్రభుత్వం తనకు ఇష్టం వచ్చినట్లు వినియోగించుకోగలుగుతుంది. నేరుడు తీసుకువచ్చిన సవరణ చట్టం 1980 నాటికి అటవీ సంరక్షణ చట్టంతో పాటు 2006 నాటి అటవీ హక్కుల చట్టాన్ని బలహీనపరుస్తోంది. దీన్ని నివారించడానికి ఫిబ్రవరి 19 నాటి సుప్రీంకోర్టు తీర్పును కొన్ని చర్యలు సూచించింది. గోదావర్మన్ కేసులో అడవికి నిఘంటువు నిర్వచనాన్ని పాటించాలని నిర్దేశించింది. ఈ ఏడాది మార్చి 31 కల్లా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అటవీ భూముల రికార్డులను సమర్పించాలని ఆదేశించింది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ సంరక్షణ శాఖ ఆ రికార్డులను డిజిటల్ రూపంలోకి మార్చి ఏప్రిల్ 15 కల్లా ప్రజలకు అందుబాటులో ఉంచాలని నిర్దేశించింది. తన అనుమతి లేకుండా అటవీ భూముల్లో జంతు ప్రదర్శనశాలలు, సఫారీ యాత్రలు ఏర్పాటు చేయకూడదని స్పష్టం చేసింది. అటవీ సంరక్షణ సవరణ చట్టం రాజ్యాంగ భద్రతపై తుది విచారణను జూలై 19వ తేదీకి వాయిదా వేసింది. అటవీ క్షయాన్ని నివారించడానికి ఉద్దేశించిన ఐక్యరాజ్యసమితి ఒప్పందాలపై సంతకం చేసిన దేశాల్లో భారత్ కూడా ఉంది కాబట్టి ఆ ఒప్పందాలను క్రియాశీలకం చేయాలి. నిరుడు పార్లమెంటు అటవీ సంరక్షణ చట్టాన్ని తీసుకొచ్చింది. అడవి నిర్వచనాన్ని బలహీనపరిచి చట్టపరిధిని కుదింపజేస్తుందంటూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ నెలాఖరు నాటికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అటవీ భూముల రికార్డులు సమర్పించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.